హనుమకొండ కలెక్టరేట్ ముందు రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల కమిషన్ డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కమిషన్ డబ్బులు వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతూ ఈ నెల కమిషన్ ఆన్లైన్లో చెల్లించగలరని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హనుమకొండ రేషన్ డీలర్లు మాట్లాడుతూ రాష్ట్ర రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల కమిషన్ డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డీలర్ల కోసం మేనిఫెస్టోలో పెట్టిన 5,000 రూపాయల వేతనం మరియు 300 రూపాయల కమిషన్ పెంపును వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించి మరిన్ని నిత్యావసర సరుకులను పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. రేషన్ డీలర్లకు గత 5 నెలల నుంచి కమిషన్ ఇస్తలేదు. 5 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో జేసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది. ఈ 2-3 రోజుల లోపల మాకు కమిషన్ వెంటనే విడుదల చేయకుంటే అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. పల్లె డీలర్లు ముఖ్యంగా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు ఈ మెసేజ్ మా లెటర్స్ అందుకోగానే మా అందరికీ రేషన్ డీలర్లందరికీ గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ వెంటనే విడుదల చేయాలి. అదే రకంగా 5వ తారీఖు వరకు మాకు గౌరవ వేతనం ప్రకటించకుంటే ఈ కమిషన్ 5వ తారీఖు వరకు వేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ పిలుపునిస్తున్నాం. శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నాడు ఒకరోజు రేషన్ డీలర్స్ దుకాణాలన్నీ బంద్ చేస్తున్నాం. ప్రజలారా ఈ అసౌకర్యాన్ని కూడా మమ్మల్ని మన్నించాలి. ఆ ఒక్కరోజు ఈ లోపు మాకు గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ వేస్తే ఆ బంద్ కూడా మేము చెయ్యం. శాంతియుతంగానే చేస్తున్నాం. కొంతమంది దుష్టులు దుర్మార్గులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతున్నారు, వాట్సాప్లో చేస్తున్నారు. మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతలేము. మా ముఖ్యమైన డిమాండ్స్ గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలి, 5 నెలల కమిషన్ వెంటనే వేయాలి, రేషన్ డీలర్లకు హెల్త్ కార్డు ఇవ్వాలి. ముఖ్యంగా వర్షాకాలంలో